హలో గైస్, నా పేరు వినోద్. నేను బీటెక్ స్టూడెంట్ని. అయితే ఈ వీడియోలో ఎవరైతే స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. లైక్ సిఎస్సి తీసుకోవాలా లేకపోతే ఈసీ తీసుకోవాలనే డౌట్ అయితే ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను మీకైతే దానిపై క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఎందుకు సిఎస్సి ఎందుకు తీసుకుంటాం అని అడిగితే మ్యాక్సిమం అందరు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే బ్రో కలర్ఫుల్గా ఉంటుంది, పాష్గా ఉంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే అని చెప్పి తీసుకుంటారు. సో అసలు ఎందుకు తీసుకోవాలంటే, సో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ ప్రపంచం అనేది రన్ అవుతుంది. పేమెంట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ రన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ అనేది అవసరం. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దట్స్ వై సిఎస్సి అనేది ప్రజెంట్ డిమాండింగ్లో ఉంది, భూమిలో ఉంది. అయితే సిఎస్సిలో ఇంకా చాలా సబ్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. లైక్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, లైక్ ఇంకా చాలా సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. దానివల్ల ఇప్పుడు సిఎస్సి అనేది బాగా భూమిలో ఉంది. అదే ఒకవేళ ఇప్పుడు ఈసీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రో ఎందుకు ఈసీ తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే ఒక కామన్ రీజన్ ఏంటి అంటే, బ్రో ఇందులో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ప్లస్ కోర్ సైడ్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని మాట్లాడతారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటే, ఎస్ 100% ఇది వాస్తవమే. ఎందుకంటే ఇందులో ఉండే అడ్వాంటేజే అది. ఇందులో నువ్వు కోడింగ్ స్కిల్స్ ఉంటే నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే నీకు హార్డ్వేర్ సైడ్ కోర్ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే కోర్ సబ్జెక్ట్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలా అంటే లైక్ మీరు సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది, ప్లస్ కోర్ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ చెప్పడానికి ఎవరు ఉండరు, మీరు సొంతంగానే కష్టపడాలి, చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కోర్ సైడ్ వచ్చేసి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే, లైక్ చిప్ డిజైనింగ్ లాంటి వాటిపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే దానికి బ్యాక్ బోన్ లాంటిది ఈసీ ఇండస్ట్రీ అనమాట. లైక్ కంప్యూటర్ తయారు కావాలంటే దాని వెనకాల ఎంతోమంది ఈసీ స్టూడెంట్స్ కష్టమవుతుంటుంది అనమాట. సో ఫైనల్లీ ఏంటంటే నేను ఈసీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది, బట్ హార్డ్ వర్క్ కూడా అంతే చేయాల్సి. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్, ఏ బ్రాంచ్ అనేది మ్యాటర్ కాదు. మెకానికల్ తీసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొడతారు. సో ఇక్కడ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నారనేదే ఫైనల్ గోల్, అంతే. మీకు స్కిల్స్ని బట్టి మీకు చివరిలో జాబ్ వస్తుంది అంతే. గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.